నమస్తే అభయం ప్రజల కోసం ఏపీ న్యూస్ కి స్వాగతం. కాకినాడ జిల్లా కిర్లంపూడిలో గుడ్ ఫ్రైడే సందర్భంగా ఇమానియల్ ప్రార్థనా మందిరం ఆధ్వర్యంలో రెవరెండ్ నాగభూషణం పీటర్ సువార్త ప్రకటన చేశారు. యేసుక్రీస్తు సిలువ వేసిన సందర్భంగా గుడ్ ఫ్రైడే క్రైస్తవ సోదరుడు జరుపుకున్నారు. కార్యక్రమంలో సంఘం పెద్దలు మూరా చంటిబాబు, చార్లెస్ శ్రీను, వీర నాగు, బంగారు సింహాచలం, నవీన్, అశోక్ తదితరులు పాల్గొన్నారు. సువార్తను ప్రకటించవా, సునాదము వినిపించవా, సిలువను ధరించవా, దాని విలువను వివరించవా, సువార్తను ప్రకటించవా, హల్లెలూయా. ఈ లోకానికి ఎందుకు రావాల్సి వచ్చింది, ఆవశ్యకత ఏంటని మనం ఆలోచించినట్లయితే, ప్రియమైన వల్లరా మానవులు పాపములో పాప పంక్తులో మరణిస్తున్నారని, మానవులు నరకములోనికి అగ్ని కుండంలోనికి వెళ్ళిపోతున్నారని, ఈ నశించిపోతున్నటువంటి మానవులందరినీ కూడా రక్షించాలి, నరకములోనికి వెళ్ళిపోకుండా మీరు అందరినీ కూడా కాపాడాలని మరి సృష్టికర్త అయినటువంటి దేవుడే ఒక నరుడిగా ఒక కన్య మరియు గర్భమున ఆయన లోకానికి రావడం జరిగింది. ఆయన లోకంలో 34 సంవత్సరాలు వారు జీవించారు. ఏదైతే తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి లోకానికి వచ్చారో, ఎందుకంటే తండ్రి అయినటువంటి దేవుడే యేసుక్రీస్తు ప్రభుని ఒక గొర్రె పిల్లగా ఈ లోకానికి పంపించారు. మనము వేదాలలో చూసినా, గ్రంథాలలో చూసినా, అలాగే ఖురాన్లో చూసినా, అలాగే బైబిల్లో చూసినా, ఎక్కడ చూసినా మన పాపముల కొరకు మనం ఏం చేస్తామంటే ఒక గొర్రెనో లేకపోతే ఒక మేకనో ఒక ఎద్దునో మనము బలిస్తూ ఉంటాం. ఎందుకని? మన పాపాలు పోవాలని, పాపముల నుంచి మనం విడుదల పొందాలని, అందరం కూడా మోక్షానికి దేవుని రాజ్యానికి వెళ్ళాలనేటువంటి ఈ రోజున మనము ఇంతమంది దేవుడిని నమ్మడానికి గల కారణం ఏంటి? ఇంతమంది దేవతలను మనం ఆరాధించడానికి కారణం ఏంటి? యేసుక్రీస్తు ప్రభువును కూడా మనం నమ్మవాలి. మనం ఆలోచిస్తే ప్రియమైన వల్లరా ఈ దేవుళ్ళు దేవతలు అనేవాళ్ళు మనల్ని రక్షిస్తారని, పాపముల నుంచి మనల్ని కాపాడతారనేటువంటి మన మత విశ్వాసమును బట్టి మనము అనేక మంది యాత్రలు చేస్తున్నాం. అనేక మంది మన దేవుడిని మనము ఆరాధిస్తున్నాం. కాబట్టి ప్రియమైన వల్ల ఈ రోజు యేసుక్రీస్తు ప్రభువుని గురించి ప్రకటించడానికి గల కారణం ఏంటంటే, ఆయన ఈ లోకానికి మానవులందరి కొరకు చనిపోవడానికి వచ్చారని లేఖనాలు తెలియచేయబడుతున్నాయి. అంత మాత్రమే కాదు ప్రియమైన వాళ్ళరా, యేసుక్రీస్తు శిలువ రక్తము ద్వారానే మానవులకి విడుదల కలుగుతుందని, పాపములు క్షమించబడుతున్నాయని, మానవుడు పాపములు క్షమించబడితే వారు నీతిమంతులుగా, పరిశుద్ధులుగా, పవిత్రులుగా చేయబడతారని లేఖనాలు తెలియచేయబడుతున్నాయి. కనుక ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా మేము తెలియచేసే సువార్త ద్వారా ఏ ఒక్కరు కూడా నశించిపోకూడదని, నశించిపోతున్న వారందరినీ కూడా రక్షించడానికి ఆయన కలువరి శిలువలో మన కొరకు
ప్రాణత్యాగం చేశారు, మన కొరకు చనిపోయారు ప్రియమైన వాళ్ళరా. కాబట్టి ఈ రోజున మతాన్ని స్వీకరించమని చెప్పడం లేదు, మతాన్ని ప్రకటించడానికి రావటం లేదు. కానీ యేసుక్రీస్తు ప్రభువు మన కొరకు చనిపోయారు. దానికి మేము ఈ సువార్తను మేము ప్రకటిస్తున్నాం. దయచేసి ప్రియమైన వాళ్ళరా, మరి మాటలు కేవలము యేసు ప్రభు ద్వారానే మనకు రక్షణ ఉందని మాట తెలియజేస్తున్నాం. యేసుక్రీస్తు రక్తం ద్వారానే మనకి పాపములు కడగబడుతున్న విషయాన్ని మేము తెలియజేస్తున్నాం. కాబట్టి ఇట్టి మాటల ద్వారా మనందరికీ కూడా అతి విడుదల కలగాలని, విమోచన కలగాలని, రక్షణ కలగాలని మేము ఆకాంక్షిస్తూ ఈ గుడ్ ఫ్రైడే సందర్భముగా మీకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ మధ్యన బాబు 40 రోజులు ఉపవాస ప్రార్థన యొక్క ప్రత్యేకత ఏంటి? దీనికోసం యావత్ భారతదేశంలో కాదు, ప్రపంచాలు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు 40 రోజులు శ్రమకాలాలు అనుభవించి, ఈ యొక్క 40 రోజులు ఎప్పుడైతే శ్రమకాలాలు అనుభవించారో, ఈయన శ్రమకాలాలు అనుభవించిన ఈ రోజుల్ని ప్రతి క్రైస్తవులు గుర్తు చేసుకుని ఆ 40 రోజులు కూడా ఉపవాసం ఉండి దేవుని ప్రార్థించడమే కాకుండా వాళ్ళ అవసరాలే కాకుండా రాష్ట్రానికి ఉన్న అవసరాలు, దేశానికి ఉన్న అవసరాలు, ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థకు పట్టినటువంటి అవసరాల కోసం దేవుని ప్రార్థించి ఉపవాసంతో ఆ యేసయ్యను ప్రార్థిస్తారు. అయితే క్రైస్తవ్యం అంటే ఏంటంటే కరుణ, శాంతి, ప్రేమ. సాటి మనిషికి వీటిని పంచాలి, వీటి అవసరం ఎంతైనా ఉంది అని దేవుడు తన ప్రేమ వాత్సల్యాన్ని చూపించి నేర్పించాడు. కాబట్టి వాటిని ఈ రోజు ప్రపంచంగా పంచడానికి క్రైస్తవులు సిద్ధపాటు కలిగి ఉన్నారు. అయితే క్రైస్తవ్యం అంటే మతం కాదు, క్రైస్తవం అంటే మానవత్వం, సాటి మనిషికి మానవత్వాన్ని పెంచేది ఈ క్రైస్తవ్యం. క్రైస్తవులు అయితే ఆ క్రైస్తవం తెలియజేస్తున్నారు. కాబట్టి గుడ్ ఫ్రైడే సందర్భముగా యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఎందుకు మరణించాలనే విషయాన్ని మేము ముందుంచాలని మేము ఆశపడుతున్నాం. ఎందుకంటే ప్రియమైన వాళ్ళరా, మానవులు స్వతహాగా అందరూ కూడా పాపం చేసిన వారని, పాపములో పడిపోతున్న వారని, పాపములో జీవిస్తున్నవారని అన్ని మత గ్రంథాలు చెబుతున్నాయి. ఈ రోజున మన ప్రార్థనలను, పుణ్య యాత్రలను, పుణ్య స్నానాలను, పవిత్ర ప్రార్థనలను, యాత్రలను మనం ఎందుకు చేస్తున్నామంటే మన పాపములు పరిహరింపబడాలని. ఎందుకంటే వేదాలలో వ్రాయబడి ఉన్న సత్యాన్ని మరొకసారి మీకు తెలియని విషయం కాదు, కానీ నేను మీకు గుర్తు చేయాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే ప్రియమైన వాళ్ళరా, పాపోహం పాప కర్మ పాపాత్మ పాత్రాయమం అంజదా శరణ నాస్తి. అంటే పాపములను రక్షించడానికి, పాపముల నుంచి విడిపించడానికి ప్రియమైన వాళ్ళరా, అక్కడ సాక్షాత్తు దైవ కుమారుడి లోకానికి రావాలని శ్లోకంలో కూడా రాయబడింది. ప్రజాపతి దవీప్యాన యజ్ఞ యథా కృత. అంటే సృష్టికర్త అయినటువంటి దేవాది దేవుడే ఈ మానవుల యొక్క పాప పరిహారం కొరకును, మానవుల యొక్క పాప తంతులో మరణంలో ఉన్నటువంటి నరకంలోనికి, అగ్నిలోనికి వెళ్ళిపోతున్నటువంటి ఈ మానవులను రక్షించాలంటే మన గొర్రెలను, మేకలను, ఎద్దులను బలిస్తే సరిపోదు, కానీ సాక్షాత్తు దేవుడే నరవతారుగా ఈ లోకానికి రావాలని లేఖనాలు రాయబడుతున్నాయి. క్రీస్తు ప్రభువు ఈ లోకానికి ఎందుకు వచ్చారంటే మానవులను రక్షించడానికి, మానవులను పాపం నుండి విడుదల చేయడానికి, మానవుని నరకంలోనికి, అగ్నిలోనికి వెళ్ళిపోకుండా ఆయన తప్పించడానికి ఈ లోకానికి వచ్చారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు శిలువ మరణము అది అందరి కొరకును, ఒక మతం కొరకు కాదండి, ఒక మతం కొరకు కాదండి. ఏ దేవతలను మనం ఆరాధించినా మతాలు చెప్పేది ఒకటే, బైబిల్ చెప్పేది ఒకటే, ముస్లిము మత గ్రంథానికి ఖురాన్ చెప్పేది కూడా ఒకటే. ఏంటంటే దేవుడు ఒకటే, సృష్టికర్త ఒకటే. మనం ఆరాధించే దేవుడు అనేక మంది ఉన్నప్పటికీ, కానీ దేవుళ్ళు అనేవాళ్ళు అనేక మంది ఉన్నప్పటికీ దేవుడు ఒక్కడనే విషయాన్ని మన పురాణాలు చెబుతున్నాయి, అలాగే ఖురాన్ చెబుతుంది, అలాగే అన్ని గ్రంథాలు, క్రైస్తవ గ్రంథాలు కూడా చెబుతున్నాయి. అటువంటి ఏకైక దేవుడు మన యేసుక్రీస్తు ప్రభువారు. ఆయనే నిజ దేవుడని, ఆయనే సృష్టికర్తని బైబిల్ చాలా స్పష్టంగా ఈ మాటలు తెలియజేయబడుతున్నాయి. కాబట్టి ప్రేమైన వాళ్ళ ఈ మతాన్ని ప్రకటించలేదు, కానీ యేసుక్రీస్తు నిజంగా సిలువలో మరణించారని, సిలువలో మాటలకు ప్రాణం పెట్టారని, సిలువలో నన్ను నరకం నుంచి అగ్నిలో చేరుకోకుండా ఆయన నన్ను కాపాడాలని ఎవరైతే నమ్ముతారో, ఎవరైతే విశ్వసిస్తారో రోమా రాష్ట్ర పత్రిక 10వ అధ్యాయం
వారిని నమ్మడానికి రక్షణ అయ్యో మెసేజ్ అయిపోయిందా సరే మరి వేళ ప్రపంచం అంతటా కూడా గుడ్ ఫ్రైడే జరుపుకుంటూ ఉంటారు. అంటే ఈ గుడ్ ఫ్రైడే అంటే ఒక దేశానికి సంబంధించింది కాదు, ఇది మొత్తం ప్రపంచానికే సంబంధించింది ఇది. ఎందుకంటే మరి దేవుడు మరి ఆసియా ఖండంలో పుట్టాడంటే మరి అన్ని దేశాలకి మధ్యన దేవుడు పుట్టాడన్నమాట. అయితే దేవుడు ఎందుకు పుట్టాడంటే మరి మనుషులు పాపం చేసి నశించిపోతున్నారు. పాపం చేసి నశించిపోతున్నారంటే పాపం అంటే ఏమీ కాదు. తమ్ముడిని అన్నయ్య చంపుకుంటున్నాడు, మరి చెల్లిని అక్క చంపుతుంది, తల్లిదండ్రులను కుమారుడు చంపుతున్నాడు. అలాగా ఈ లోకము పాపముతో నిండిపోయి ఉన్నది. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే పరలోకము నుండి తన కుమారుని భూలోకమునకు పంపించారు. పంపించినప్పుడు ఆయన మరి ఈ లోకంలో 33.5 సంవత్సరాలు జీవించిన తర్వాత మరి ఆయన మంచి మాటలు చెప్పేవారు లోకం అంతటికి. మీరు అబద్ధాలు చెప్పకూడదు, దొంగతనం చేయకూడదు, వ్యభిచారం చేయకూడదు, ఒకరినొకరిని చంపుకోకూడదు, హత్య చేసుకోకూడదు అని మంచి మాటలు చెప్పేవారు. ఆ మాటలు ఈ లోకానికి నచ్చలేదు. నచ్చకపోయినప్పుడు ఆయనని చంపాలని చంపేశారన్నమాట. చంపినప్పుడు ఆయన ఈరోజు పరిశుద్ధ శుక్రవారం రోజుని ఆయన్ని మరి ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా మరి సిలువలో తనని మరి సిలువ మీద తనని సిలువ వేశారు. సిలువ వేసినప్పుడు ఆ సిలువలో ఉండి కూడా ఆయన్ని చంపినట్టు వారిని ఆయన ఏమన్నారో తెలుసా? తెలిస్తే మీరు ఆయన్ని ఎప్పుడు కూడా అసహించుకోరు. ఆయన చంపినట్టు వారిని కూడా, ఆయన దూషించినట్టు వారిని కూడా, ఆయన మొత్తం మీద ఉండేసినట్టు వారిని కూడా ఆయన ఏం చేశారో తెలుసా? వీరు ఏమి చేస్తున్నారో వీరికి తెలియదు, వీరిని క్షమించు తండ్రి అని పరలోకమందున్నట్టు తండ్రిని వేడుకున్నారన్నమాట. అయితే మరి సిలువ మీద మరి యేసయ్య ప్రాణం పెట్టాడు కాబట్టి ప్రపంచమంతటా గుడ్ ఫ్రైడే మరి జరుపుకుంటారు. అంటే తెలుగులో గుడ్ అంటే మంచి, ఫ్రైడే అంటే శుక్రవారం, మంచి శుక్రవారం అన్నమాట. యేసయ్య సిలువ మీద మరణించిన రోజు మంచి రోజు. ఎందుకు మంచి రోజు అయిందంటే సకల మానవాళి కోసము తన ప్రాణాన్ని పెట్టి రక్తము, ప్రతి రక్తపు పొట్టు కూడా మరి పాపుల నిమిత్తము ఆయన శిలువ మీద దారపోసాడు. ఆయన ప్రేమించే దేవుడే కానీ, క్షమించే దేవుడే కానీ వారిని మరి శిక్షించే దేవుడు కాదు. అందుకే ఏమన్నాడంటే సమస్త జనులారా నా యొక్కకు రండి, మీకు విశ్రాంతిని కలుగజేస్తానంటున్నాడు. అందుకే ఎంతో మంది మరి రోగములతోనూ బాధలతోటూ మరి మానసికమైన ఒత్తిడితోటూ అప్పుల బాధలతోటూ ఎంతో మంది మరి దేవుని దగ్గరికి వస్తున్నారు. వచ్చి వారు మరి వారికి కావలసిన జీవనను పొందుకుంటున్నారు. మరి యేసయ్య అంటే అలాంటి దేవుడు. మతము కాదు ఆయనది, మార్గం అన్నమాట. ఎందుకంటే ఆయన చెప్పినవన్నీ. కాబట్టి మరి మనందరము కూడా ఆయన మరణ దినాన్ని జ్ఞాపకం చేసుకునేట ఆశీర్వాదకరం. ఎందుకంటే బైబిల్ చెబుతుంది నీతిమంతుడు ఒక్కడనూ లేడు, అందరూ మరి పాపంలో నశించిపోతున్నారు. కాబట్టి నీతిమంతుని రక్తము ప్రతి పాపమును విడిపించును, ప్రతి వారిని రక్షించును అని దేవుని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి మరి దేవుడు అంటే మతాలు మార్చేవాడు కాదు, మంచి మార్గమును చూపించేవాడు మరి యేసయ్య. మరి యేసయ్యకి మరి గుడ్ ఫ్రైడే రోజుని మనమందరం జ్ఞాపకం చేసుకుంటా, నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటా ఆశీర్వాదకరమంటున్నాడు. కాబట్టి ఈ ప్రపంచం అంతటా కూడా ఈ గుడ్ ఫ్రైడేని మరి అందరూ కూడా చేసుకోవడానికి మరి గవర్నమెంట్ వారు కూడా మరి దేవుని యొక్క ప్రేమను అర్థం చేసుకోమని మిమ్మల్ని అందరినీ కూడా మనసారా కోరుకుంటూ నేను దీవిస్తున్నాను కూడా. దేవుడి కొద్ది మాటలో దీవించును గాక.